కాంగ్రెస్‌కు సీఎం రేవంత్ రెడ్డి గారే, పీసీసీ చీఫ్ కూడా రేవంత్ రెడ్డి గారే. అయితే ఇప్పుడు లోక్‌సభ ఎలక్షన్స్ అయిపోయినాయి. నెక్స్టు కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడ తీసుకోబోతున్న నిర్ణయం ఏందంటే పీసీసీ చీఫ్‌ను మార్చడం. అంటే 2 పార్టీ ప్లస్ ప్రభుత్వం ఒకరే ఉండడంతోన కాన్సంట్రేషన్ చేయలేరు. అటు పార్టీ మీద కాన్సంట్రేషన్ చేయలేరు, ఇటు గవర్నమెంట్ మీద కాన్సంట్రేషన్ చేయలేరు. సేమ్ టైమ్ కాంగ్రెస్‌లో చాలామంది సీనియర్లు ముఖ్యమంత్రి రేస్‌లో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి పీసీసీ చీఫ్‌ను మార్చాలి. ఏ రాష్ట్రంలోనే అంతే. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో కూడా ఒకే వ్యక్తికి 2 పోస్టులు ఉండవు. 2 ముఖ్యమైన పోస్టులు కాంగ్రెస్‌కు. కాబట్టి 2 పోస్టులు ఒక దగ్గర ఉండవు. అంతకుముందు మనం హిస్టరీ చూస్తే కూడా కాంగ్రెస్ హిస్టరీ చూస్తే కూడా సీఎం వేరుంటారు, పీసీసీ చీఫ్ వేరుంటారు. అయితే ఇక్కడ ఎవరు పీసీసీ చీఫ్ కాబోతున్నారు? రేవంత్ రెడ్డి గారు కొంతమంది రికమెండ్ చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పీసీసీ చీఫ్‌గా ఉన్నారు ఇప్పుడు. ఆయన దిగిపోయినా ఆయన కనుసన్నల్లో ఉండే వ్యక్తులను పీసీసీ చీఫ్‌లుగా చేసేందుకు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో సామాజిక వర్గాలు ఇవన్నీ కూడా సీనియారిటీ ఇవన్నీ కూడా తెర మీద తీసుకొస్తున్నారు. మిగతా వాళ్ళు ఔట్ ఆఫ్ రేవంత్ రెడ్డి అంటే మీన్స్ మిగతా వాళ్ళు కాంగ్రెస్‌లో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు కాంగ్రెస్ సీనియర్లు రకరకాల వ్యక్తులు వాళ్ళు ఒక రకమైన టీం తయారు చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు రీసెంట్‌గా ఢిల్లీ పోయినప్పుడు ఆయన అనుకుంటున్న మనుషుల లిస్టును అక్కడ ఇచ్చేసి వచ్చిండ్రు. ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని పీసీసీ ప్రెసిడెంట్ చేయాలన్న ఒక థాట్లో ఉన్నట్టుగా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏం చేసినట్టే బీసీలలో మహేష్ కుమార్ గౌడ్ పేరు తెర మీద తీసుకొస్తున్నాడు. మహేష్ కుమార్ గౌడ్ ఎందుకంటే ఈయన రేవంత్ రెడ్డికి బాగా దగ్గరగా ఉంటారు. మహేష్ కుమార్ గౌడ్ ఉన్న పార్టీ మొత్తం రేవంత్ రెడ్డి గారి చేతుల్లోనే ఉన్నట్టుంటుంది. రేవంత్ రెడ్డి తెలియకుండా మహేష్ కుమార్ గౌడ్ గారు ఏ నిర్ణయాలు తీసుకోరు. దగ్గర వ్యక్తిగా పేరుంది ఆయనకు. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ పేరును తెర మీద తీసుకొచ్చేసిండ్రు. అయితే ఇక్కడి నుంచి ఏం చేశారంటే సీనియర్లు ఏం చేసింది తెలుసా? సీనియర్లు ఏం చేసిందంటే గౌడ్ ఒకవేళ బీసీని పెట్టాలనుకున్నప్పుడు మదియాస్కి గౌడ్ ఉన్నాడు కదా, పార్టీలో సీనియర్ నేత, ప్రస్తుతం ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏ పోస్ట్ లేదు కాబట్టి మదియాస్కి గౌడ్ గారికి ఇస్తే మంచి పర్ఫార్మెన్స్ చూపే అవకాశం ఉంటుంది. బీసీల చేతిలో ఉండాలనుకున్నప్పుడు మదియాస్కి గారిని ఎందుకు ఇవ్వద్దని తెర మీద తీసుకొచ్చారు. ఇంకా తర్వాత అంజన్ కుమార్ యాదవ్ పేరు కూడా తెర మీద ఉంది. అంజన్ కుమార్ యాదవ్ పేరు కూడా ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ మదియాస్కి గౌడ్ గారు కాకపోతే అంజన్ కుమార్ యాదవ్ గారికి ఇవ్వండి. అంజన్ కుమార్ యాదవ్ను ప్రపోజ్ చేస్తున్నదని కూడా పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, మిగతా అందరు A to Z వాళ్ళందరూ తెర మీద తీసుకొచ్చారు. వీళ్ళు ఒకవేళ రెడ్డికి ఇవ్వాలనుకున్నప్పుడు ఈ సీనియర్ టీము జగ్గారెడ్డి తెర మీద తీసుకొచ్చింది. జగ్గారెడ్డి ఆయన కూడా చాలా తిరుగుతున్నాడు. ఆయన అటు సీఎం రేవంత్ రెడ్డిని కాకాపడుతున్నాడు. ప్లస్ వీళ్ళందరూ మిగతా సీనియర్లంతా కూడా జగ్గారెడ్డిని ప్రపోజ్ చేస్తున్నారు. జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ కోసమే రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ముంబైలో ఆయన ఎలక్షన్ ప్రచారంలో ఉంటే పోయిండు కలవనికి. ఇంకా కలిసేందుకు టైం ఉంది, రోడ్డు మీద నిలబడితే హలో జగ్గు అన్నాడంట రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. దాంతో నేను కలిసి వచ్చినా, నేను విషయం చెప్పేసేసిన జగ్గారెడ్డి చెప్పిండ్రు. ఈ మధ్య మనకు ఆయన యాక్టివిటీ కూడా మనం చూస్తున్నాం. పీసీసీ ప్రెసిడెంట్ రేసులో చాలా సీరియస్గా జగ్గారెడ్డి ఉన్నారు. జగ్గారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరూ లేరు, నాకు అవకాశం ఇవ్వండి అని. కోమరెడ్డి వెంకరెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. కోమరెడ్డి వెంకరెడ్డి కూడా ఒకవేళ ఆయన కోమరెడ్డి వెంకరెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నారు. కేవీఆర్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసిండు. ఈ సీనియర్ టీం అంతా కూడా జగ్గారెడ్డిని తెర మీద తీసుకొచ్చినప్పుడు కేవీఆర్ని తెర మీద తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఒకవేళ రెడ్డికి ఇవ్వాలనుకుంటే జగ్గారెడ్డి కాదు, కేవీఆర్ బెటర్. కేవీఆర్ పార్టీలో ఉన్నాడు, ఫస్ట్ నుంచి ఉన్నాడు, లాయలిస్టు, సీనియరు, మంత్రి అన్నీ ఉన్నాయి ఆయనకు కూడా. ఇక ఇవన్నీ కాదని చెప్పి ఏం చేసినంటే రేవంత్ రెడ్డి గారు సీతక్కని తెర మీద పట్టుకొచ్చారు. సీతక్క గిరిజన ప్లస్ మహిళ కాబట్టి సీతక్కకి ఇస్తే బెటర్. సీతక్కకి ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి ఇవ్వాలనుకునేది ఏంటంటే పార్టీ మన చేతిలోనే ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. వీళ్ళ చేతులకు పోవద్దు అనేది. వీళ్ళ చేతులకు పోతే పార్టీ నిర్ణయాలు వేరే ఉంటాయి. ఇక మళ్ళీ మనకు యాంటీ చేస్తారు వీళ్ళు. కాబట్టి అని కొంత టీం తయారు చేస్తున్నారు. సీతక్క పేరు తెర మీద తీసుకొచ్చారు. తేగానే అక్కడి నుంచి ఏమొచ్చిందంటే బట్టి విక్రమార్క పేరు తెర మీద తీసుకొచ్చారు సీనియర్లు అందరూ. బట్టి విక్రమార్క ఏంటంటే దళిత సామాజిక వర్గం సంబంధించిన నేత, పార్టీ లాయలిస్టు, పార్టీలో సీనియరు. ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కాబట్టి ఆయనకు వీళ్ళని తెర మీద తీసుకొచ్చిండ్రు, ఆయనకు పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వండి అని. వీళ్ళు కూడా చాలా లాబింగ్ చేస్తున్నారు. వీళ్ళు ఢిల్లీ రేవంత్ రెడ్డి గారేమో సీఎం కాబట్టి మనకు ఢిల్లీ పోయి తెలుస్తుంది. వీళ్ళు చాలాసార్లు ఢిల్లీ పోతుంటారు, ఢిల్లీ వాళ్ళతో మాట్లాడుతుంటారు, లేఖలు రాస్తుంటారు, రకరకాలు నడుస్తుంటారు కమ్యూనికేషన్ అంతా కూడా. కాబట్టి వీళ్ళు బట్టి విక్రమార్క పేరు తెర మీద తీసుకొచ్చేసిండ్రు. ఇప్పుడు ఏమైంది?
ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ అయితే వీళ్ళిద్దరు తెర మీద తీసుకొచ్చారు. రెడ్డి అయితే వీళ్ళని తెర మీద తీసుకొచ్చిండ్రు. గిరిజన అనే వరకు వీళ్ళు ఎస్సీని తెర మీద తీసుకొచ్చేసిండ్రు. ప్రస్తుతం ఇదంతా ఒక ఒక బ్రహ్మ పదార్థంలాగా కనిపిస్తుంది. పీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతారు, ఏ సామాజిక వర్గానికి పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తారు అనేది ఢిల్లీలో ఉంది. బట్ వాళ్ళు వీళ్ళ మాటలు వింటున్నారు, రేవంత్ రెడ్డి గారి మాటలు వింటున్నారు, వీళ్ళు అందరి మాటలు వింటారు. హైకమాండ్ బయటికి ఫలానా వ్యక్తులకి క్లోజ్ అన్నట్టుగా కనిపిస్తున్నా వాళ్ళు మిగతా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వేరే వ్యక్తులతో కూడా టచ్లో ఉంటారు. వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి అందరూ కావాలి, అందరు మనుషులతో మాట్లాడుతుంటారు. కాబట్టి పీసీసీ ప్రెసిడెంట్ కాబోయేది ఎవరు అనేది మాత్రం తేలాల్సి ఉంది. ఏ సామాజిక వర్గానికి ఇస్తారు అనేది ఒకటి, ఆ సామాజిక వర్గంలో ఎవరికి ఇస్తారు, పీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతారు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయితే మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఈ మంత్ లాస్ట్ వరకే, ఈ మంత్ లాస్ట్లోనే మనకు మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి, ఇక్కడ బడ్జెట్ సమావేశాలు. అంతకన్నా ముందే పీసీసీ ప్రెసిడెంట్ను ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. పీసీసీ ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాతనే క్యాబినెట్ మిగతా వాళ్ళను ఇప్పటికి 12 మంది అయిపోయినారు, ఇంకొక 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి మంత్రివర్గంలో. అదంతా కూడా ఫుల్ఫిల్ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముందు పీసీసీ చీఫ్ పైన నిర్ణయం తీసుకునే అవకాశాలను ఎవరైతే అనేది చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.